జడ్చర్లలోని జాతీయ రహదారి 167 రైల్వే బ్రిడ్జ్ దాటిన వెంటనే అటు ఓల్డ్ ఇందిరాగాంధీ చౌరస్తా, ఇటు అంబేద్కర్ చౌరస్తా మధ్యలో రోడ్డు తీరులు ఉండేసరికి ఏమైంది, పత్తి లోడు లారీ ఫుల్ లోడింగ్తో వచ్చింది. ఇటు అటు అందులో ఉన్న పాతకాలం లారీలు షాక్ అబ్జర్వ్ వీకుంటే వన్ సైడ్ బెండ్ అయింది. అదృష్టం ఏంది అంటే లారీ కింద పడలేదు. అది అక్కడ బెండ్ అయిన సందర్భంలో అక్కడ ఎవరు ఏం జరగలేదు. ప్రస్తుతానికి మధ్యాహ్నం 2:30 గంటలు కావస్తా ఉంది. అది ఒక అర్ధ గంట అంటే 12:41 మధ్యలో ఈ లారీ అక్కడ వచ్చి స్ట్రక్ అయ్యింది. రోడ్డునైతే డైవర్షన్ చేసిండ్రు. మరి జాతీయ రహదారి అధికారులారా గాలి నుంచి గాడికైనా రోడ్ అని వేయండి, లేదంటే అవతల బ్రిడ్జి మీదకి వెళ్ళి వన్ సైడ్ చేయండి, వన్ వే చేయండి. గంతేగాని ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దు. మరి ఈ తిప్పలు, ఈ కష్టాలు, ఈ నొప్పులు, ఈ ఇబ్బందులు జడ్చర్ల ప్రజలకు మరి ఎన్ని రోజులు ఉంటాయో ఏం కథ ఏమో తెలియదు. ఊరికి బైపాస్ రావాలే, ఊరుళ్ళ కష్టాలు తీరాలే. ఎవరిని ఏమనడానికి లేదు. కానీ ఎలక్షన్ల టైం అయిపోయాయి. మీకు చూస్తున్నారా సారులు, ఏదైనా ఒక చర్య తొందరగా తీసుకోండి.